నేను శాకుంతలం చదివా కానీ కంటతా పట్ల మా ఇంట్లో అది ఉండేది. ఓకే. కుమార సంభవం, మేఘ సందేశం అన్నీ కంటతా పెట్టేవాళ్ళం. మా నాన్నగారు అలా చదువుతుంటే అలా శృతిగా వింటూ ఉండేవాళ్ళం. నాకు ఒక విధమైన ఈర్ష్య కలిగింది. అరే ఇంత చదువుకుని ఎంఎస్ నారాయణ 4 శ్లోకాలు పట్టాడు, మనం అస్సలు అని. ఓ 10th క్లాస్ ఎగ్జామ్ చదువుతున్నాం, అట్లాగే మొత్తం 4 శ్లోకాలు కంటతా పట్టి. ఏది సార్? అభిజ్ఞాన శాకుంతలం. అభిజ్ఞాన శాకుంతలం. మళ్ళీ నెక్స్ట్ సినిమాలో కలిసినప్పుడు యాస్యద్యస్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయ కంఠస్తంభిత బాష్పవృత్తి కలుషశ్చింతా జడం దర్శనం అనగానే షాక్ అయిపోయి, ఎప్పుడు నేర్చుకున్నారండి మీరు చెప్పిన తర్వాత నాకు సిగ్గేసి ఒక విధంగా ఈర్ష్య కలిగి చేసుకుని శభాష్ అన్నాడు. అట్లా అతనిది అలా కోణం. మళ్ళీ సాహితీ ప్రపంచంలో నేనేం రాసినా ఫస్ట్ వినిపించేది బ్రహ్మానందానికి. బాగుందిరా, వాడు బాగుందిరా అంటే మామూలుగా ఉండదు, డప్పు పెట్టుకుని రాశాడు తెలుసు అందరికీ చెప్పేస్తాడు. అట్లాగా అతను. సరే కోట శ్రీనివాసరావు మేము ఉండే రైలు మా సీతాఫల మండిలోనే మా ఇంటి ఎదురుగుండా ఉండేవాడు. నాటకాలు కలిసి వేసేవాళ్ళం. సో అతనితో అలా ఒక్కొక్కళ్ళతోటి ఒక్కొక్క కోణం నాకు. ఓకే. అందరితోటి గిరిబాబు గారు మంచి సరదా మనిషి. నేను గిరిబాబు, సుధాకరు శిశీంద్రి చేశాం కదా, ఆల్మోస్ట్ 40 రోజులు కలిసి ఉన్నాం ముగ్గురం ఆ సినిమాకి. శివనాగేశ్వరుడు ముగ్గురు దొంగలు అయ్యే మరి. చాలా చాలా ఎంజాయ్ చేసాం. అలాగా చాలామంది కమెడియన్స్ చాలా ఆత్మీయులు. అంటే బాబు మోహన్, మేమందరం కలిసి ఐవిఎస్ అందరం కలిసి మేము ఒకసారి ఈ గ్రూప్ అంతా ఉన్న సినిమాలు 2 ఉన్నాయి నాకు తెలిసి. ఒకటి అంటే మేము ఈవి సినిమాలో కానీ కృష్ణారెడ్డి గారి సినిమాలో మొత్తం గ్యాంగ్ ఉండేది మాది. అదే జంధ్యాల గారి తర్వాత ఈవి, ఎస్వి కృష్ణారెడ్డి, వీళ్ళు బ్యాచ్ అందరూ ఉండేవాళ్ళం. అతి తక్కువ. ఇంకా అలాగే రాఘవేంద్రరావు గారి సినిమా పరదేశ్కి మొత్తం కమెడియన్స్ వెళ్ళాం. అలాగే అక్కుం బక్కుం అనే సినిమాలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కమెడియన్స్ అందరు ఉంటాం. బట్ అలీ నాకు చాలా ఆత్మీయుడు. విదేశాలు వెళ్ళినప్పుడు అలీ గంట అతను వెళ్తే ఇంక మనం వాడికి పాస్పోర్ట్ చేతిలో ఇస్తే వాడికి ఇచ్చేస్తే చాలు, మొత్తం వాడి నిర్వహణ అంతా పరమాద్భుతంగా, మనకేం ప్రాబ్లం ఉండదు. టెస్ట్ మంచి ఆర్గనైజరా అసలు, మామూలు కాదు. అన్నా నువ్వు అక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు అక్కడ కూర్చో, వేడే వెళ్ళి మాట్లాడి ఏం మాట్లాడు అన్ని ఫెసిలిటీస్. ఇక అసలు అంటే వాడు ఉన్నాడంటే ధైర్యం అది చూసుకుంటాడు అందరికి. అలాగా మంచి అట్లా చెప్పే కదా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క అద్భుతమైన క్వాలిటీ. ఈ వేణుమాధవ్ ఎంతటి కళాకారుడు అంటే, ఒకసారి ఫ్లైట్లో నేను పాట పాడన్నా, మరి ఏం కంజీర ఏం లేదు, ఏం కంజీరా అన్న అని చొక్కా ఎత్తేసి ఇక్కడ కొట్టేసుకున్నాండి, ఇక్కడ చెస్ట్ మీద కొట్టాడు మ్యూజిక్ అంతా. ఓకే. అంతటి క్రియేటివ్ మనిషి. సౌండ్ వస్తుంది. ఇక నువ్వు ఒక డప్పులాగే ఏదో వాయించినట్టు. ఫ్లైట్లో అమెరికాకి వెళ్తున్నాం అందరం కలిసి, నా పక్కన కూర్చున్నా పాడుతుంటే కొడుతూనే ఉన్నాడు మన మామూలు. సో ఇవన్నీ అందరికీ తెలియని ప్రతిభలు అంటున్నాను నేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేషమైన. మొన్న ఎక్కడో చూస్తుంటే సడన్గా ఆశ్చర్యమే, మోహన్ లాల్ సంస్కృతం న్యూస్ చదువుతాడు గ్యాప్లో ఉన్నప్పుడు, తెలుసా? మోహన్ లాల్ గారు పెద్ద హీరో. సంస్కృతం న్యూస్ వార్తా శ్రీయంత మోహన్ బాల్ అని అదిరిపోయా నేను. ఇంకా ఆశ్చర్యం తెలుసా, ఒక 6 నెలలు సినిమాలు మానేసి కర్ణభారం అనే సంస్కృత నాటకం స్టేజ్ చేశాడు అతను. ఇప్పుడు ఇతను జయరాముడా చండా కొడత అంటే ఇవన్నీ తెలియనివి. చండా మాస్టర్, చండా మిమిక్రీ, ఈ 2 అద్భుతం. అంటే తెలియని కోణం ఇది, జనానికి తెలియని కోణం ఎక్కువ మంది. కమెడియన్స్ కదా అట్లా లేదు. మా టీంలో అందరూ చదువుకునే వాళ్ళు, వేళాకోళంగా కమెడియన్ వాళ్ళు చాలా తక్కువ. సాధారణంగా ఏంటి మనకు సినిమాల్లో హీరో అంటే బయట కూడా హీరో అంటాడు, హీరోయిన్ ఎందుకు పనికి రాని వాడు, జోకులేసాడు కాదు. అందరూ వెల్ రెడ్ జీనియస్లు. సుదర్శన్ డాక్టరేట్, పిహెచ్డి తెలుసు కదా, ఒక లెక్చరర్, ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్, నాకు మంచి స్నేహితుడు కూడా. మరి చేత అతని ఎక్స్ప్రెషన్స్ కానీ ఉత్తమ మొహం మీద కెమెరా పెడితే చాలు. అలాగా అలాంటి అంటే క్లోజ్అప్ లో పెట్టి రాణించే విషయం ఉన్నారు లేక చాలామంది. ఇప్పుడు ఈ మధ్య చాలామంది కమెడీస్ కొత్త వాళ్ళు వస్తున్నారు, ఖచ్చితంగా కొంచెం అండర్ ప్లే చేసే కమెడియన్స్ వీళ్ళందరూ.
అవసరాల శ్రీనివాస్, అవసరాల సీన్, సెటిల్ ప్రియదర్శి లాంటి ప్రియదర్శి అని, రాహుల్ రామకృష్ణ మరి. సో కొత్త పాత వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ప్రతిభలు వాళ్ళకు ఉన్నాయి. ఇంకా వీళ్ళు స్టాంపు అరే ఇప్పుడు బ్రహ్మానందం రాగానే తెర దద్దరి అట్లాంటి స్థాయికి రావాలి. ఒక నిమిషం కనబడిన అదే బ్రహ్మానందం స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. ఈవెన్ చిన్న జడ్జిగా ఒక చోట కూర్చొని మీరు జాతిరత్నాలు చూస్తే చివరిలో ఆ కోర్టు సీన్ ఆయన ఎక్స్ప్రెషన్స్ గానే ఉంది. అచ్చా అలాగా ప్రతి వాళ్ళు వాళ్ళ స్థాయి. మీకు ఏ ఫేజ్ ఇప్పుడు అంటే శివ దగ్గర నుంచి యాక్ట్ చేస్తూ వస్తున్నారు కదా, అంతకుముందే చేశారనుకోండి, బట్ ఇంత ఎన్ని రకాల సినిమా అనేది మారుతూ వచ్చిందో చూసాం. రీల్ పోయింది, డిజిటల్ వచ్చింది, ఇప్పుడు ఓటీటీ వచ్చింది. ఇన్నిటికి సాక్షిభూతంగా మన యొక్క తరం నిలిచింది అనుకుంటే అసలు మీకు ఇందులో బాగా నచ్చినటువంటి ఫేజ్ ఏది, మీరు బాగా ఎంజాయ్ చేసినటువంటి ఫేజ్ ఏది? నిజానికి అవన్నీ కుక్కుడు ఫుడ్స్ అండి. అంత అందరూ కలిసికట్టుగా ఒక క్రమశిక్షణగా నువ్వేమంటావు. ఇప్పుడు ఫేజ్ ఉంది, ఇది చాలా ఆశ్చర్యకరమైన క్రియేటివిటీ ఇప్పుడున్నది. ఇప్పుడున్న ఎప్పుడైనా ఇద్దరు ఉంటారు. ఒకటి 100% ఏడాది నుంచి స్క్రిప్ట్ రాసుకొచ్చి చెప్తే ఒక్కటి కూడా మార్చడానికి వీలు లేదు అని స్క్రిప్ట్ చెప్పే డైరెక్ట్లు ఎక్కువ మంది వస్తున్నారు. కొంతమంది ఫ్లూక్ ఎప్పుడు ఉంటారు కదండి, ఇది మీకు కొంచెం మీరు చేసి పెట్టండి సార్ ఇట్లాంటి వాళ్ళు. కానీ ఫ్లూక్ కన్నా సార్ నేను సినిమా డైరెక్ట్ చేయడానికే పుట్టాను, నేను రాసుకున్నప్పుడు కావాలని చూడండి సార్ 3 ఏళ్ల క్రితం మీ పేరు రాశాను, మీరు చేయాలి సినిమా. ఆ బ్యాచ్ ఎక్కువైంది వాడు. అంటే సీరియస్ ప్రొఫెషనలిజం నెక్స్ట్ జనరేషన్ అంతా. ఊరికి ఆశ మా అందులో చదివాను, వీడి దగ్గర 20 ఏళ్ళు అసిస్టెంట్ చేశాను, అవి ఇప్పుడు నడవ 1-2 చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అస్సలు డైరెక్షన్ అంటే చదువుకొని వస్తున్నారు, కథ చెప్తుంటే మేము స్టన్ అయిపోవడమే చాలాసార్లు. అందువల్ల నాకేం జరుగుతుందంటే ఇప్పుడు కొత్త పాత్రలు, కొత్త రకం పాత్రలు, నెగిటివ్ క్యారెక్టర్స్ వాడు వచ్చి నెగిటివ్. నేను నా ఫాదర్ గీతలు విసుగు వేస్తుందా, ఈ ఏడాది 17-18 పాత్రలు వదిలేశాను నేనంటే. ఫస్ట్ టైం సార్ మీరు అన్నారు, నేను ఆ పాత్ర ఇద్దాం అనుకున్నాను. 18 పాత్రలు వదిలేశాను ఈ ఏడాది మొత్తం 2023. ఎందుకంటే మొనాటని అనిపించా. తండ్రి ఒకే తండ్రి, ఆడే తక్కువ హీరోయిన్ తండ్రి, హీరో తండ్రి. అరే నువ్వు ఎలా ప్రేమించాలంటే హీరో ఏంటండి, ఆడేవాడే మన నేను ఉండగా ఈ టైపు ఈ బోరు కొట్టి ఓ డైరెక్టర్ చెప్పాను, నేను వెయ్యను, మీకు ఏం చేద్దాం, మీరు ఏం చేద్దాం, ఆ విలన్ వేషం ఇస్తాం. చాలా సంతోషం సార్, మీరు విలన్ వేస్తే ఇంకేంది మళ్ళా చేస్తా. అందుకని ఇప్పుడు నేను చేస్తున్న దాదాపు 10 సినిమాలు రిలీజ్ ఉన్నాయి అనుకో, 10 డిఫరెంట్ క్యారెక్టర్లే. ఓకే, సో అది గొప్ప విషయం కదా. దానికి విలక్షణం అన్ని. రాఘవేంద్రరావు గారి నేతృత్వంలో శేఖరన్ డైరెక్టర్, తెలంగాణ ఒక సర్పంచ్ వేషం, కామెడీ విలన్. తెలంగాణ అంటే ఇక్కడే పెరిగారు కాబట్టి దున్నేస్తారు అనుకోండి. ఓ దాంట్లో సీరియస్ లాయర్, రిటైర్డ్ జడ్జి, నిన్న రిటైర్డ్ హరిదాసు, చోరా, దాంట్లో చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనకర్త. ఓదానికి సంబంధం లేదు. ఓ దాంట్లో ఒక కుర్రాడు చేసిన దాంట్లో మాంత్రికుడు, చాలా భీకరమైన మాంత్రికుడు, అసలు మామూలు మాంత్రికుడు కాదు. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు ఈ ఫేస్ నాకు ఎక్కువ మజా ఎందుకు వస్తుందంటే, కొత్త డైరెక్టర్ మన రెస్పెక్ట్ చేస్తాడు, మన గౌరవిస్తాడు, మనం ఏమైనా కరెక్షన్ చెప్తే వింటాడు. దే ఆర్ టేకింగ్ మీ. ఓకే, 10 మందిలో దాదాపు 8 మంది మంచి కసితో ఉన్న దర్శకులు. సో వాళ్ళు ఇచ్చే పాత్రలు కూడా అది 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు. ఈ క్రమంలో నేను ఒక అద్భుతమైన ప్రయాణం ఏంటంటే, కన్నడ సినిమా ఒకటి చేశాను 30 రోజులు. రాక్లైన్ వెంకటేష్ గారి నిర్మాతం. ఓకే, యోగరాజ్ భట్, అది మన డైరెక్టర్, ఏడాది ఆడింది ఆయన, ముంగారమలై ఆ డైరెక్టర్. ఓకే, ప్రభుదేవ, శివಣ್ణ హీరోలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.